వ్యూవర్స్, నేను శాస్త్ర. వెల్కమ్ టు అవర్ ఛానల్. రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్న ఉపాసన నిజమేనా? విజయ్ పొలిటికల్ ఎంట్రీపై కామెంట్ చేశారు ఉపాసన. మరి దీని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఉపాసన గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగు వారికి కామినేని వారసురాలిగా, మెగా కోడలిగా సుపరిచితమే. సామాజిక సేవలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మెగా కోడలు అపోలో సంస్థల ద్వారా ఎంతో మంది నిరుపేదలకు తన వంతు సహాయం చేసింది. మెగా అభిమానులు కూడా వదిన అంటూ తన ప్రేమాభిమానాలను చూపిస్తూ ఉంటారు. తాజాగా ఉపాసన రాజకీయాల్లోకి రాబోతున్నారా అంటూ సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఉపాసనని తమిళ స్టార్ హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీపై కామెంట్ చేశారు. విజయ్ రాజకీయాల్లోకి రావడంపై ప్రశ్నించగా దీనికి ఉపాసన సమాధానమిస్తూ, విజయ్ కేవలం సినిమాల ద్వారానే ఎంతో మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు. ఇప్పుడు సేవ చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. అందుకే తాను చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయంలో నేను అందరికీ ఒకటే చెప్పాలనుకుంటున్నాను. మీరు మార్పు కోరుకున్నప్పుడు అక్కడ ఉన్నది ఎవరని చూడకుండా సపోర్ట్ చేయండి. లేదంటే సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు, కానీ వారిని వెనక్కి లాగకండి అంటూ చెప్పుకొచ్చారు ఉపాసన కొనిదెల. కొత్త నాయకుడికి మద్దతు ఇచ్చినప్పుడే మార్పు వస్తుంది. తమిళనాడులో కూడా మార్పు వస్తుందని నమ్ముతున్నట్లు ఉపాసన తెలిపారు. ఇదిలా ఉంటే మెగా ఫ్యామిలీ కూడా రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్న సంగతి తెలిసింది. ఒకప్పుడు చిరంజీవి రాజకీయాల్లో కనిపిస్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్, నాగబాబులు రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్నారు. మరి సేవా కార్యక్రమాలతో ఇంత పాపులారిటీ సంపాదించుకున్న ఉపాసన భవిష్యత్తులో పొలిటికల్ ఎంట్రీ ఇస్తారా అంటే ఈ ప్రశ్నకు ఉపాసన బదులిస్తూ, ఏది ఏమైనా నేను రాజకీయాల్లోకి రావడం అనేది అసాధ్యం. అయితే మార్పు తీసుకువచ్చే లీడర్ కి నా సపోర్ట్ ఎల్లప్పుడూ ఉంటుంది అని చెప్పుకొచ్చారు. ఇక ఉపాసన చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే పవన్ కళ్యాణ్ కి ఆమె సపోర్ట్ ఫుల్ ఇస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఇక ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ అవర్ ఛానల్.